ఎవ్రీవన్, ఈరోజు మనం 8th క్లాస్ తెలుగు పాఠ్య పుస్తకంలో నుంచి పర్యాయ పదాలు. ఈ పర్యాయ పదాలు తెలుగు పాఠ్య పుస్తకంలోను వెనుక సైడ్లో ఉన్నాయి. అంధకారం అంటే చీకటి, తమస్సు, తిమిరం. అసువులు ప్రాణములు, ఉసురు జీవములు. ఆకలి, క్షుత్తు, భూభక్ష. ఆలంబనం ఆధారం, ఆశ్రయం, ఊత. ఇడుములు ఇబ్బందులు, కడగండ్లు, కష్టాలు. ఉడుపులు గుడ్డలు, పుట్టములు, బట్టలు, వస్త్రాలు. ఇడుములు, ఉడుపులు. ఇడుములు అంటే ఇబ్బందులు, కడగండ్లు, కష్టాలు. ఉడుపులు అంటే గుడ్డలు, పుట్టములు, బట్టాలు, వస్త్రాలు. కర్ధమం బురద, అడుసు, పంకం. కర్ధమం అంటే బురద, అడుసు, పంకం. కష్టం ఇక్కట్టు, శ్రమ, ఇడుము. కాంక్ష ఇచ్చ, కోరిక, వాంఛ. కాపు రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలికుడు, సైరికుడు. అంటే ఈ కర్షకుడు, కృషివలుడు అంటే ఫస్ట్ లెసన్ అభినందన పాఠ్యాంశానికి సంబంధించిన అనేది ఉన్నది. కర్షకుడు, కృషివలుడు, హాలికుడు, సైరికుడు అనేది రైతుకు సంబంధించిన పర్యాయ పదాలు అనేవి ఉన్నాయి. కాపు అంటే కుప్పలు, రాసులు, ప్రోగు, ప్రోవు. కేతనం పతాకం, జెండా, ధ్వజం. క్వనము శబ్దము, సవ్వడి, చప్పుడు. క్వనము శబ్దము, సవ్వడి, చప్పుడు. చిచ్చు అగ్ని, జ్వలనం, అనలం, అంగారం. చిచ్చు అంటే అగ్ని, జ్వలనం, అనలం, అంగారం. జననాథుడు అంటే రాజు, నృపుడు, ప్రభువు, భూమిషుడు. తనువు శరీరం, దేహం, మేను, ఓడలు, పెయ్యి. అంటే ఈ తనువు మరి పరిమళం అనేవి కొన్ని పర్యాయ పదాలు. 10వ పాఠం సింగరేణి ఈ పాఠ్యాంశంలో ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బాక్స్లో నుంచి మనం పర్యాయ పదాలను రాయడం అనేది ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ పట్టికని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, పర్యాయ పదాలకు సంబంధించిన ఒక పట్టిక ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ తనువు, భూమి, రేయి, సువాసన అనేది పర్యాయ పదాలు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇది పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ఈ పర్యాయ పదాలను మనం వెనుక సైడ్లో పరిశీలిద్దాం. తను అంటే ఏంటి? శరీరం, దేహం, మేను, ఓడలు, పెయ్యి. తాపసి అంటే తపస్వి, తబిసి, ఋషి, యోగి, మౌని. తాపసికి మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్కి ఇలాంటి అక్షరం అనేది వస్తుంది. స్వి, సి, షి, గి అంటే ఇలా గుడికి సంబంధించినవి ఉన్నాయి. తపస్వి, తబిసి, ఋషి, యోగి, మౌని. చూడండి అందరికీ ఉంది. నెక్స్ట్ ధృతి ధైర్యం, బింకం, గట్టితనం. ధృతి అంటే ధైర్యం, బింకం, గట్టితనం. నినాదము ధ్వని, మోత, శబ్దం. నిశితిని రాత్రి, యామిని, నిష. నిశితిని రాత్రి, యామిని, నిష. నీరం నీళ్ళు, ఉదకం, జలం, తోయం. నీరం అంటే నీళ్ళు, ఉదకం, జలం, తోయం. పశువు గొడ్డు, జంతువు, పసరం. పశువు అంటే గొడ్డు, జంతువు, పసరం. పరిమళం కూడా ఆ బాక్స్లో ఉండే. పరిమళం అంటే తావి, సువాసన, సౌరభం. పరిమళం అంటే తావి, సువాసన, సౌరభం. పాదము అడుగు, అంగ్రి, చరణము. పుడుమి భూమి, నేల, అవ్వని, వసుధ, ధర్తి. ఇలా ఈ పుడిమి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పుడిమి, భూమి, వసుధ, నేల. ఇది కంపల్సరీ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. పుడిమి అంటే భూమి, నేల, అవని, వసుధ, ధరిత్రి. ఇలా భార్య, పత్ని, కలత్రం, ఆలు, పెండ్లము. మంచు తుహీనం, నిహారం, హీమం. మంచు అంటే తుహీనం, నిహారం, హీమం. మైత్రి స్నేహం, చెలిమి, సోపతి. మైత్రి అంటే స్నేహం, చెలిమి, సోపతి. మోక్షం కైవల్యం, ముక్తి, నిర్వాణం. మోక్షం అంటే కైవల్యం, ముక్తి, నిర్వాణం.
వాన వర్షము వృష్టి చిత్తడి. వాన అంటే వర్షము వృష్టి చిత్తడి. విలువ వేల ఖరీదు మూల్యం వెండి రజతము దౌతము రూప్యము. ఇది వెండి అంటే రజతము దౌతము రూప్యము. వేసవి వేసంగి గ్రీష్మము ఎండాకాలం. సుఖులు సఖులు అంటే స్నేహితులు మిత్రులు సోపతిగాళ్ళు. సమూహం గుంపు బృందం సముదాయం. సైరికుడు కాపు హోలికుడు రైతు. ఇప్పుడు మనం చూసినాం కదా, కాపు అని ఇచ్చిండు. కాపు ఏమో ఇక్కడ ఇచ్చి దీనికి పర్యాయపదాలు మనకు రైతు కర్షకుడు కృషివలుడు హాలికుడు సైరికుడు. ఇప్పుడు ఇక్కడ సైరికుడు ఇచ్చి కాపు హాలికుడు రైతు అనేవి పర్యాయపదాలు ఇవ్వడం అనేది జరిగింది కదా. హంస అంటే మరలము చక్రాంగము మనసౌకము అనేది ఉంది. హంస అనేది 7th క్లాస్ ఆర్ 6th క్లాస్లో కూడా హంస ఇవ్వడం అనేది జరిగింది. మారలము చక్రాంగము మానసౌకము. హలము శీరము నాగలి కుంతలము. హృదయం ఏద మాది మనస్సు. హృదయం అంటే ఏద మాది మనస్సు. సో ఇవి 8th క్లాస్కి సంబంధించిన పర్యాయ పదాలు. ఇవి టెక్స్ట్ బుక్కి బ్యాక్ సైడ్లో ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి పర్యాయ పదాలు. ఇక్కడ నుంచే కాదు, ఇక్కడ నుంచి కూడా మధ్యలో నుంచి ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనం ఇచ్చినవి మొత్తం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ లైక్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.